సంభాషణ అంతా కూడా విన్నాను, 2-3 సార్లు విన్నాను. చాలా బాధ అనిపించింది. అతని ఆవేదన అంతా ఇంత కాదు, చాలా ఆవేదన పడ్డాడు. ఆ మనిషి అలా చేసుకోవటానికి సిద్ధమయ్యాడంటే ఎంత హృదయం నలిగి ఉంటుందో, ఎంత బాధపడి ఉంటాడో. చిన్న పిల్లలు, భార్య, వాళ్ళందరినీ కూడా వదిలి అతను ఆ రకంగా చేసుకోవటానికి కారణానికి ఇదయ్యారంటే హృదయ వికారమైన బాధ కలిగింది. తట్టుకోలేకపోయింది, చాలా బాధ అనిపించింది. అతను పోలీసు ఉద్యోగం అంటే చాలా ఇంట్రెస్ట్ తెలుసుకున్నాను. బీటెక్ చేశారు, వాళ్ళ భార్య కూడా బీటెక్ చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వెళ్ళవలసింది వెళ్ళకుండా ఆయన ఎస్ఐగా బాధ్యతలు తీసుకుని ఎస్ఐగా పనిచేయాలి, సర్వీస్ చేయాలనే తపనతో ఉండే వ్యక్తిలాగా అనిపించారు. అతను ఒక బీసీ కుటుంబంలో పుట్టి పోలీసు అవ్వాలని ఎన్నుకున్న విధానం, ఆయన తీసుకున్న ఇప్పుడు నిర్ణయం చూస్తుంటే ఉదయ విధానంగా ఉంది. చాలా బాధ అనిపించింది, తట్టుకోలేకపోయింది. అయితే దీని అంతటికీ కారణం, మూలం ఒక గేదెలు ఫామ్ పెట్టుకున్నారు. వల్లిపాడు నుంచి ఒక అతను, ఒక ఏర్పూరికి సంబంధించిన వ్యక్తి ఫామ్లో, ఏర్పూర్కి సంబంధించిన ఫామ్లో వాళ్ళ ఫామ్ లీజుకు తీసుకుని అక్కడ ఫామ్ పెట్టుకున్నారు. ఆ ఫామ్ని ఖాళీ చేయమన్నప్పుడు నేను వేరే చూసుకుని ఖాళీ చేస్తానని చెప్పడం, ఈ లోపల ఆ ఫామ్కి సంబంధించిన వ్యక్తి ఆ గేదెలను తీసుకెళ్ళి ఆ బఫెలో వదకి అమ్మేయటం, అది రికవరీ కాకపోవటం వల్ల ఈ సమస్య అంతా కూడా ఉత్పన్నమైంది. ఆ గేదెలు దొరుకుంటే అసలు ఈ గొడవే ఉండేది కాదు, అతను డ్యూటీ చేసుకునేవాడు, అతను మంచి జరిగేది. కానీ ఆ గేదెలు ముసుగులో సెటిల్మెంట్లు జరిగి, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు తాలూకా వాళ్ళు సెటిల్మెంట్లు చేసుకుని, ఆ సెటిల్మెంట్ అమౌంట్ కూడా తీసుకుని ఒక వైరల్ అయింది. ఆ వీడియో చూడండి, ఆ వీడియోలో ఆ అమౌంట్ని తీసుకురావటం, ఇవ్వటం. మరి గేదెలు రెండింటికి అంత అమౌంట్ కాదు కాబట్టి ఇంకొక అమౌంట్ కూడా, ఏడుపూరికి ఏదో ఇవ్వాల్సిన అమౌంట్ కూడా ఈ సెటిల్మెంట్ అవ్వటం. చూడండి, ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎవరు? ఒక అతను అంజిబాబు, ఇంకొక అతను ఎవరు డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరు? సంగీత. ఎవరైనా సంగీత అంటే ఏఎస్ఐ. ఇప్పుడు ఈ ఆఫీస్ ఎవరిది? ఎక్కడ ఆఫీస్ ఇది? రూరల్ సిఏ ఆఫీస్. ఇక్కడ ఎస్ఐ కనపడ్డారా? ఎస్ఐ లేడు. మరి సస్పెండ్ అయింది ఎవరు? ఎస్ఐ అంజిబాబు. అక్కడ ఉన్న ఇంకొక అతను ఉన్నాడు, డబ్బులు లెక్కట్టమన్న అతను, నడిపిస్తున్న వ్యక్తి, సిఏ ఆఫీస్కి సంబంధించిన రైటరేనా? మరి అతను సస్పెండ్ కాలేదు. చాలా ఇందులో చాలా మిస్టరీ ఉంది.
రాజకీయ కోణం కూడా ఉంది. ఇలాంటి గతంలో ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా జరగలేదు. ఎవరు వాళ్ళ స్టేషన్ నడిపించుకునే పద్ధతిలో ఉండేది. ఎవరన్నా గొడవ వస్తే ఏదైనా సరి చేసి పంపించమంటాం. తర్వాత ఆ ఎస్ఐ సంభాషణ హృదయ బాధం, హృదయ విధాకారం, అదొకసారి మీరు వినాలి. ఇది చాలా ఇది చిన్నగా తీసుకోకూడదు. ఇది అన్నీ కూడా తణుకులోనే జరుగుతున్నాయి. ఇట్లన్నింటికి కారణం ఆ లేహం. ఇక్కడ ఎమ్మెల్యే అసమర్థత. ఇక్కడ ఎమ్మెల్యే అసమర్థుడు, అన్నింటిలోనూ కూడా ఇన్వాల్వ్ అయిపోతున్నాడు. ప్రతిదీ డబ్బు డబ్బు డబ్బు. ఇంకా ఏం పట్టనట్టుగా ఉంది. నియోజకవర్గాన్ని గాలి వదిలేశారు ఆయన. ఇక్కడ ఉన్నాడో లేదో తెలీదు. ఏ ఊరు వెళ్ళడు, ఏ ఊరు కూడా కలవడం, ఏ ఊరు తిరగడం. పూర్తిగా ఈరోజు చూడండి. ఇంకా ఏదో నాకు ఎదుగుదల అనుకోలేదు. అది చెప్పాను బాబా కృష్ణ వాళ్ళ చెప్పాను. అదే అయితే మళ్ళీ నిధులు పడతాను ఎమ్మెల్యే గారు చెప్పాడు. ఎవరిద్దరు పాత సీఏ కొత్త సీఏ మధ్యలో ఏమన్నాడు?